ఫిబ్రవరి 19వ తారీఖు బుధవారం రోజున సింహ రాశి వారికి రాత్రి 9 గంటల 30 నిమిషాల తరువాత జీవితంలో ఎప్పుడూ చూడని అలానే వినని శుభవార్తను వినబోతూ ఉన్నారు. అయితే సింహ రాశి వారి జీవితంలో ఎప్పుడూ చూడని శుభవార్త. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. అలానే ఎప్పుడు వినని శుభవార్త ఏమిటి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ఇక ఈ యొక్క సింహ రాశి వారి ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు. ఈ రాశి అంటే సింహ రాశిలో జన్మించిన వారికి ధైర్యం అధికంగా ఉంటుంది. గొప్ప ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. వీరు జీవితంలో పై స్థాయికి ఎదగటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు సింహరాశి వారు. సింహరాశి వారి జీవితంలో చాలా అద్భుతాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సింహ రాశి వారికి ఈ యొక్క రోజున అంటే బుధవారం రోజున ఫిబ్రవరి 19వ తారీఖు బుధవారం రోజున ఈ సింహ రాశి వారికి మాత్రం విషయాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. విశేషమైనటువంటి ఫలితాలు కూడా చవిచూసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. ముఖ్యంగా సింహ రాశి వారి గోచారం చూసుకున్నట్లయితే గోచారాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ సమయంలో వీరికి పొదుపు చాలా అవసరం. పథకాలపై దృష్టి సాధిస్తారు. అంటే ఫ్యూచర్ కోసం వీరు ఎక్కువగా ఇప్పటి నుండే ధనాన్ని ఆదా చేస్తూ ఉంటారు. సర్వత్రా మీకు ప్రోత్సాహం అనేది ఎక్కువగా అందే అవకాశం ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీరు ఎప్పటి నుండో ఏదో ఒక కార్యాన్ని మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నట్లు అయితే అవి కార్యరూపం దాల్చుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు కూడా విపరీతంగా మీకు పెరిగే అవకాశం ఉంది. ఆప్తులను కలుసుకుంటారు. పనులు చురుగ్గా సాగిస్తారు. పాత్రల్లో మార్పులు అనుకూలిస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారికి సంకల్ప బలం అధికంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి కార్యం సిద్ధిస్తుంది. మీ యొక్క సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు సామాన్యం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కనుక దానిలో కొద్దిగా తెలివిగా ఉపయోగించండి. ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ధన సహాయం అనేది అభివృద్ధి చెందుతుంది. ప్రముఖుల యొక్క సందర్శన అనేది వీలు పడుతుంది. చేపట్టిన పనులు ఆప్తస్థంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహ రాశి వారికి రాత్రి 9:30 తర్వాత ఖచ్చితంగా ఒక శుభవార్త అనేది వస్తుంది. శుభవార్త అనేది ఖచ్చితంగా విని తీరుతారు. రాత్రి 9:30 తరువాత ఊహించని విధంగా శుభవార్త వస్తుంది. అది ఏ రకమైనటువంటి శుభవార్త అయినా కావచ్చు, కానీ అది ఖచ్చితంగా శుభవార్త మాత్రం అవుతుంది. శుభవార్తను మాత్రం వింటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశి వారు. ఈ సింహ రాశి వారి యొక్క జీవితం అనేది అద్భుతంగా మారే అవకాశం కనిపిస్తుంది. వీరికి ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. వీరి యొక్క జీవితంలో అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా సాధిస్తారు. మీరు ఏదైతే కాదు అనుకుంటున్నారో అది అయి తీరుతుంది. అలానే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా మీరు ఊహించని ఫలితం అయితే దక్కుతుంది. రాత్రి 9 తర్వాత శుభవార్తను వింటారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.